నమస్తే వెల్కమ్ టు వీడియో స్టనీస్ ముందుగా హెడ్లైన్స్ ఆగిరిపల్లిలో P4 కార్యక్రమంలో భాగంగా ప్రజలతో మమేకమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెలూన్ కార్మికులు రైతులు గొర్రెల కాపరులతో మాట్లాడి వారి జీవన పరిస్థితులను తెలుసుకున్న సీఎం నాలుగో రోజు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం మంగళగిరిలో పోటీ చేయాలని 2019లో తీసుకున్న నిర్ణయం జీవితాన్ని మార్చేసిందని వెల్లడి ఇంద్రకీలాద్రిపై ఘనంగా చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవ వేడుకలు భారీగా తరలి వస్తున్న భక్తులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనంలో సామాన్యుడిలాగా కలిసిపోయారు. కుల వృత్తులతో జీవనం సాగిస్తున్న వారితో మాట కలిపారు. వారి పనుల్లో ఉన్న కష్ట సుఖాలను తెలుసుకున్నారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో P4 కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన చంద్రబాబు నాయుడు బత్తుల జగన్నాథానికి చెందిన సెలూన్కు వెళ్లారు. అక్కడ కుర్చీలో కూర్చొని జగన్నాథంతో ఆయన కుమారుడితో మాట్లాడారు. అధునాతన పరికరాలు కొనగలిగే స్తోమత లేదని వారు చెప్పడంతో అప్పటికప్పుడు వారికి కొన్ని పరికరాలను అందజేశారు. ఆగిరిపల్లికి చెందిన రైతు కోటయ్య గొర్రెల కాపరి శివయ్య ఇళ్లకు వెళ్లారు. వారి కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడారు. వారికి ఆదాయం గురించి ఆరా తీశారు. తరతరాలుగా ఇదే వృత్తిలో ఉన్నామని పెద్దగా ఆదాయం లేదని వారు తెలిపారు. అక్కడే ఉన్న చిన్నారిని ఏం చదువుతున్నావని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. పెద్దయ్యాక ఏం చేస్తామని అడిగారు. మీలాగే సీఎం అవుతానని ఆ అమ్మాయి బదులివ్వడంతో బాగా చదువుకొని వృద్ధిలోకి రా అని దీవించారు. అక్కడే గొర్రెపిల్లను ఎత్తుకున్నారు. పశువులకు పచ్చిక అందించారు. P4 సభా వేదిక కుమ్మరి కులస్తులతో మాట్లాడి కొద్దిసేపు కుమ్మరి చక్రం కూడా తిప్పారు. మీరిద్దరు నువ్వు కూడా పని చేస్తావా? ఈ షాప్లోనైనా పక్కన ఎక్కడ పని చేస్తావా? వేరే షాప్ అక్కడ పని చేస్తావా? వేరే చాట్ పెట్టుకున్నా. నువ్వు పెట్టుకున్నావా? ఎంతవరకు ఇక్కడే చేసేవాడిని. వేరే చాట్ పెట్టుకున్నా. అంటే ఓల్డ్ నో జనరేషన్ వచ్చింది కదా సార్, అందుకని ఇది ఓల్డ్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు న్యూ జనరేషన్లో చేయగలుగుతున్నావా? అక్కడ ఎంతమంది వస్తారు నీకు? రోజుకు 10 నెంబర్స్ నుంచి 15 నెంబర్స్ 10-15 వస్తారు. 10-15 వస్తారు. మెషిన్స్ అని నీకు లేటెస్ట్ వచ్చాయా? వచ్చేసి నేర్చుకున్నావు బాగా? నేర్చుకున్నా సార్. లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని మా నిజవాడలో వరకు నేర్చుకున్నా సార్. అక్కడ నేర్చుకున్నా? అక్కడ నేర్చుకుని వచ్చి. నీకు ఎంత వస్తుంది ఫర్ డే? 600-700. 500 వస్తుంది. ఖర్చులు ఎంత పోతుంది? ఖర్చు 200-250 సార్. అట్లా ఒక 200-300 మిగులుతుంది. ఇప్పుడు నీకు ఒక గేదెకి ఎంత ఖర్చు అవుతుంది? అది మామూలుగా 5 లీటర్లు పాలు ఇస్తుందండి. 5 లీటర్లు 60 రూపాయలు. నెలకు 300 రూపాయలు. రోజుకు 300 రూపాయలు. నెల వచ్చేవారికి 900 రూపాయలు. ఖర్చు 4000 రూపాయలు అవుతుంది. ఖర్చు 4000 అవుతుంది. నీకు ఆవరేజ్న సంవత్సరానికి మూటి మీద ఎంత వస్తుంది నీకు? మూడింటి మీద అంటే 5000 ఖర్చులు పోను ఒక 56,000 పైగా ఉంటా ఉంటాయండి సంవత్సరానికి. ఏమవుతావు చదువుకొని? డాక్టర్ అవుతావు. ఏంటమ్మా నువ్వు ఎన్నో క్లాసు? 4th. నీ పేరేంటమ్మా? ఏమవుతావు? సీఎం అవుతావు. నా కుర్చీకి ఎసురు పెడుతున్నావు. పెద్ద సీఎం అవుతావు నమ్మకం? గుడ్. ఎందుకు సీఎం అవుతావు? దేనికోసం సీఎం కావాలి? సీఎం ఏం చేస్తావు? ప్రజలు చల్లగా చూసుకుంటావా? ఇప్పుడైతే బాగా చదువుకుంటున్నావు. బాగా చదువుకోవాలి. ఓకే. ప్రతిపక్షంలో ఉండగానే మంగళగిరి కోసం సొంత ఖర్చులతో 26 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే అధికారంలో ఉండగా ఇంకెన్ని చేయగలనో ఆలోచించాలని మంత్రి నారా కోరారు. మంగళగిరిలో పోటీ చేయాలని 2019లో తీసుకున్న నిర్ణయం జీవితాన్ని మార్చేసిందని వెల్లడించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మంగళగిరిలో 4వ రోజు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. పేదలకు మంత్రి చేతుల మీదుగా శాశ్వత ఇంటి పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధ ఆవేదనతో పెరిగిన కసి నుంచే మంగళగిరి అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లుగా వెల్లడించారు. మంగళగిరిలో గెలవలేని వాడివి ఇంకేం మాట్లాడుతావని కొందరు ఎగతాళి చేస్తే కొడుకును కూడా గెలిపించుకోలేకపోయాడని చంద్రబాబు నాయుడు కూడా అవమానించిన వారున్నారని గుర్తు చేశారు. ఓడిన చోటు నుంచి అన్ని వర్గాల ప్రజల కోసం కష్టపడుతున్నానని అన్నారు. 91,000 మెజారిటీతో గెలిపించిన ప్రజలు తనపై ఇంకా బాధ్యత పెంచారని అన్నారు. తన గౌరవం పరువు కాపాడిన మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుని ఏ లోటు లేకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. స్వచ్ఛతతో సహా అన్ని రంగాల్లో మంగళగిరి నియోజకవర్గాన్ని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. మహిళలు సొంత కాలుపై నిలబడాలని కేవలం కుట్టు నేర్పిస్తమే కాదు, ఏకంగా వాళ్ళకి కుట్టు మిషన్తో పాటు పని కూడా ఈరోజు మేము కల్పిస్తున్నాం. ఇంట్లో పెళ్లి జరిగితే నేను రాలేకపోతే ఏకంగా బట్టలు పెడుతున్నాం. కుర్రోలు క్రికెట్ ఆడాలనుకుంటే వాళ్ళ కోసం
ఐపీఎల్ అంతా కాకపోయినా ఒక లెవెల్లో మంగళగిరి ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేస్తున్నాం. తల్లి ఇలా 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నేను మంగళగిరి ప్రజల కోసం చేశాను. అమ్మ 2019 నుంచి 24 వరకు నన్ను అనేక రకాలుగా అవమానించారు. ఆనాటి పాలకులు పదే పదే ఒక మాట అనేవారు, మంగళగిరిలో గెలవలేదు నువ్వేం మాట్లాడతావని, అన్ని రకాలుగా. ఇన్ఫాక్ట్ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, సొంత కొడుకుని గెలిపించలేకపోయావు నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని కూడా అన్నారు. మీ దగ్గరికి నేను ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు ఒకటే అడిగా, నేను 5300 ఓట్లతో ఓడిపోయాను, దాని పక్కన ఒక 0 పెట్టి నన్ను గెలిపించమని నేను కోరాను. నేను ఆనాడు మీకు చెప్పా, నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం వస్తుంది, వెళ్ళి బాబు గారితో ఇంకో పక్కన పవన్ అంతా నేను పోరాడడానికి అవకాశం ఉంటుందని చెప్పాను. అందరి దిమ్మ తిరిగే విధంగా 91,000 మెజారిటీతో నన్ను మీరు గెలిపించి శాసనసభకు పంపించారు. ఈరోజు నేను ఇన్ని మంచి కార్యక్రమాలు మంగళగిరి ప్రజలు చేయగలుగుతున్నానంటే దానికి కారణం మీరు నాకు ఇచ్చిన మెజారిటీ. నంది వాహనంపై శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి సన్నిధిలో చైత్రమాస కళ్యాణ మహోత్సవాల సందర్భంగా 4వ రోజు పండితులు మూలమంత్ర వాహనములు నిర్వహించారు. ఉత్సవములకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఔపాసన, బలిహరణ హారతి, మంత్రపుష్పం, ప్రసాద వితరణ కార్యక్రమాలు భక్తిపూర్వకంగా జరిగాయి. చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవ వాహన సేవలో మల్లేశ్వర మహామండపం నుండి శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వరల నంది వాహన సేవ ప్రారంభమైంది. నంది శివుని వాహనం, శివుని సేవకుడుగా కైలాసలోక సేనలకు అధిపతి నంది శరాధుడు అనే ఋషి కుమారుడు. శరాధుడు చేసిన యజ్ఞం నుండి వజ్రాలతో తయారు చేసిన కవచంతో నంది జన్మించాడు. నందీశ్వరుడు గొప్ప సద్గుణాలతో పెరుగుతూ ఉండగా ఒకరోజు నారదుడు వచ్చి ఈ బాలుడు అల్పాయుషుడు అని చెప్పగా శివుని అనుగ్రహం కోసం నంది ఘోర తపస్సు చేసి ఇంకేమీ వద్దని ఎల్లప్పుడూ శివుని చూస్తూ సేవిస్తూ ఉండాలని వరం కోరాడు. శివానుగ్రహంతో నందీశ్వరుడు పూర్ణాష్కుడయ్యాడు. శివ కుటుంబంలో ఒకడై శివాలయాల్లో గర్భగుడి వైపు కూర్చున్న నంది జీవాత్మ మనసు ఎల్లప్పుడూ శివునిపై దృష్టి పెట్టాలి అనే సందేశాన్ని సూచిస్తుంది. నంది సంపూర్ణంగా తన మనసును శివుడికి అంకితం చేసింది. ఇలా ప్రఖ్యాతిగాంచిన నంది వాహనంపై అమ్మవార్లు స్వామి కొలువై ఉండగా సాంప్రదాయ కళలైన తప్పెట్లు, మహిళల కోలాట నృత్యాలు, చిన్నారుల కోలాట ప్రదర్శన, తాళం భజన కళాకారుల ప్రదర్శనలు ముందుకు సాగుతుండగా వేద పండితులు మంగళ వాయిద్యాల నడుమ నంది వాహన సేవా శ్రేణి శ్రీ కనకదుర్గా నగర్, రథన్ సెంటర్, బ్రాహ్మణ వీధి, కొత్తపేట, సామరంగ్ చౌక్, మెయిన్ బజార్ మీదుగా సాగుతుంది. ఆది దంపతులు వేంచేసి ఉన్న నంది వాహనం యందు రహదారులను వివిధ ప్రాంతాల మహిళలు పసుపు నీళ్లతో శుద్ధి చేసి హారతులు, కొబ్బరికాయలు సమర్పించి జయ జయధ్వానాలు చేశారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బీసీలకు 52% రిజర్వేషన్లు కల్పించాలని బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. అగ్రకులాలు రిజర్వేషన్లు దోచుకుంటున్నారని ఆ పార్టీ నాయకులు పుష్పరాజ్ మండిపడ్డారు. బీసీలకు 52% రిజర్వేషన్లు కల్పించి తగిన న్యాయం చేయాలని కోరారు. బీసీలకు 52% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్ సెంటర్ లోని ధర్నా చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ కుమార్ ఆదేశాలతో ఈ ధర్నా నిర్వహించినట్లుగా పార్టీ ప్రధాన కార్యదర్శి పుష్పరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని జిల్లా కేంద్రాలు ఇలాంటి ధర్నాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గత ఎన్నికల్లో బీఎస్పీ బీసీలకు 52% రిజర్వేషన్లతోనే ఎన్నికల్లో పోటీ చేసిందని గుర్తు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీ కులగణన చేస్తానని హామీ ఇచ్చి కులగణన చేపట్టిన విషయాన్ని వారు గుర్తు చేశారు.
గణన ప్రకారం రాష్ట్రంలో 51.63% మంది బీసీలు ఉన్నారని వెల్లడించారు. అగ్రకులాల రిజర్వేషన్లు దోచుకుంటున్న తీరును తప్పుపట్టిన నేతలు బీసీలకు రావాల్సిన న్యాయం జరగాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ కుమార్ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో బీసీలకి 52% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పని డిమాండ్ చేస్తూ ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ ధర్నా చౌక్లో జరుగుతున్నటువంటి ధర్నాలో రాష్ట్ర కార్యదర్శిగా కొద్దమల ప్రభుదాస్ గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శిగా దేవా గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను పాల్గొని ఈ ధర్నాని ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. అయితే బీసీలకి 52% రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వాలి అంటే, బీసీలు జాతీయ స్థాయిలో ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దీన్ని బలపరుస్తూ, బీజేపీ దీన్ని వ్యతిరేకిస్తూ ఎన్నికల్లోకి వెళ్ళాయి. అది అయిపోయింది. ఆ తర్వాత బీహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్ గారు అక్కడ బీసీ జనగణన జరిపి, కులగణన జరిపి 65%గా బీసీలు ఉన్నారని తేల్చి, ఆ తదుపరి వాళ్ళకి 65% రిజర్వేషన్లు ఇవ్వడానికి ఆయన సిద్ధపడి ఇచ్చివేయటం జరిగింది. అయితే దాన్ని ఆదర్శంగా తీసుకొని మరి నేను కూడా చేస్తాను అని చెప్పని గత ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ యంత్రాంగం ద్వారా కులగణన జరిపారు. అన్ని రకాల లెక్కలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలకు సంబంధించినటువంటి అన్ని లెక్కలు ఆయన తీయడం జరిగింది. అందులో 51.69% బీసీలు ఉన్నారని చెప్పని తేల్చడం జరిగింది. అయితే ఆయన ఉన్నటువంటి కాలంలో ఆ లెక్కల్ని బయట పెట్టకుండా ఆ లెక్కల్ని తన రాజకీయ అవసరాలకు వాడుకోవటం జరిగింది. అయితే మేమొస్తే ఖచ్చితంగా బీసీల జనగణన జరిపి వాళ్ళ అవకాశాలు వాళ్ళకి ఇస్తామని చెప్పని మరి కూటమి పార్టీలు కూడా ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చినాయి. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి పార్టీలు కానీ కులగణన చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ గత ప్రభుత్వం చేసినటువంటి లెక్కలు వీళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి, ఆ లెక్కల ప్రకారం బీసీలు 52% ఉన్నారు కాబట్టి, ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగబద్ధంగా వాళ్ళ అవకాశాలు వాళ్ళకి వస్తున్నాయి కాబట్టి, మరి ఓసీలకు కూడా ఈడబ్ల్యూఎస్ రూపంలో వాళ్ళ అవకాశాలను వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి, కానీ మొత్తంగా బీసీల 50% పైగా ఉన్నటువంటి బీసీల అవకాశాలని మరి అగ్రకులాలే దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే మరి లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇప్పుడు ఉన్నాయి. లేవని కనుక వాళ్ళు అనుకుంటే కనీసం మరి లెక్కల్ని మళ్ళీ తీసైనా సరే 50%కి అయితే తక్కువ బీసీలు ఈ రాష్ట్రంలో లేరు, 60% వరకు ఉంటారు. అయినప్పటికీ జగన్ ప్రభుత్వం చేసినటువంటి లెక్కల ప్రకారం 52% ఉంది కాబట్టి కనీసం ఆ 52% రిజర్వేషన్లైనా బీసీలకి విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలతో పాటు రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల పదవుల్లో కూడా వాళ్ళకి అవకాశాలు కల్పిస్తే, మరి అంతేకాకుండా ఈ జనాభా లెక్కల ప్రకారం ఏంటంటే అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి అందించేటువంటి అవసరం ఉంటుంది. బాపులపాడు మండలం పరిసర గ్రామ ప్రాంతాల్లో ప్రజలందరూ ఈ ఉచిత మెగా క్యాంప్ నందు పాల్గొని ఉచిత వైద్య సేవలను ఉపయోగించుకోవాలని స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వీరమాచినేని సత్యప్రసాద్ కోరారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ లో స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వీరమాచినేని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో అన్వి సూపర్ స్పెషాలిటీ క్లినిక్ నందు ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు, జనసేన గన్నవరం సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొనున్నారు. ఈ సందర్భంగా స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వీరమాచినేని సత్యప్రసాద్ డివి రమణ బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వీరమాచినేని సత్యప్రసాద్ మాట్లాడుతూ బాపులపాడు మండలం పరిసర గ్రామ ప్రాంతాల్లో ప్రజలందరూ ఈ ఉచిత మెగా క్యాంప్ నందు పాల్గొని ఉచిత వైద్య సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ వీరమాచినేని స్వరాజ్యం, ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పోలవరపు కళ్యాణ్ చక్రధర్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించి మందుల పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ ఉచిత మెడికల్ క్యాంప్ నందు రొమ్ము క్యాన్సర్, రొమ్ము గడ్డలు, నోటి క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్, ఊపిరితిత్తులు, జీర్ణాశయ, గర్భాశయ అన్ని రకాల క్యాన్సర్ పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అవసరమైన రోగులకు బ్లడ్ టెస్టులు, ఈజీసీ, 2D ఏకో, కార్డియాక్ హెల్త్ చెకప్, డయాబెటిస్ హెల్త్ చెకప్, ఉమెన్ హెల్త్ చెక్ చేస్తామని తెలిపారు. స్పెషలిస్ట్ వైద్య సేవలు, గుండె సంబంధమైన సమస్యలు, షుగర్, బీపీ, థైరాయిడ్, ఛాతీ నొప్పి, ఆయాసం, గుండె దడ, కాలువాపులు అన్ని రకాల జ్వరాల ఇన్ఫెక్షన్స్ పరీక్షలు చేయబడునని కావున ఈ అవకాశాన్ని పరిసర గ్రామ ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా ఆయన కోరారు. ఈ నెల 13వ తారీఖున మెగా మెడికల్ క్యాంపు
స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ వారి యొక్క ఆధ్వర్యంలో మరి అన్వి సూపర్ స్పెషాలిటీ వారి యొక్క కృషితో ఈ మెగా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెగా మెడికల్ క్యాంపులో మరి క్యాన్సర్, హార్ట్, అదేవిధంగా బీపీ, షుగరు, థైరాయిడ్ ఈ ప్రధానమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి ప్రజానీకానికి సేవలు అందించే దానికోసం ముఖ్యంగా ఈ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపులో అన్ని రకాల టెస్టులు ఉంటాయి. ఉచితంగా ఈ టెస్టులన్నీ కూడా చేయబడతాయి. ఇదే కాకుండా మరి ప్రతి గ్రామంలోనూ ఒక మెడికల్ క్యాంపుని ఇదే విధంగా మెడికల్ క్యాంపులు ప్రతి గ్రామంలోనూ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మరి స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ ముందుకెళ్తా ఉంది. మరి ఈ యొక్క సేవా కార్యక్రమం మరి ఈనాడే ప్రారంభం కాల, ఏనాటి నుంచో మా స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రజలకు సేవ అందించే దానికోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తానే ఉన్నాం. అది మరి విద్యా సంబంధమైన, మరి వైద్య సంబంధమైన, అదేవిధంగా ఆర్థిక సంబంధమైన సేవా కార్యక్రమాలు, అన్ని రకాల సేవా కార్యక్రమాలు మా ట్రస్ట్ నుంచి మేము గత 10 ఏళ్ల నుంచి చేస్తానే ఉన్నాం. మరి ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులు కలగజేయడంలో కూడా మేము పెద్ద ఎత్తున మా సహాయ సహకారాలు అందించి మా వంతు కృషిని మేము ఖచ్చితంగా చేశాం. అదే దృక్పథంతో, అదే వరవడితో రాబోయే కాలంలో కూడా ప్రతి గ్రామంలోనూ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ ప్రజలకి క్యాన్సర్ మీద, అదేవిధంగా మరి హార్ట్ డిసీజెస్ మీద, షుగరు, బీపీ, థైరాయిడ్ ప్రధానమైనటువంటి సమస్యలన్నింటి మీద మా పిల్లలు డాక్టర్స్ వారు కూడా మరి సేవ చేసే దానికోసం ముందుకొచ్చారు. ఖచ్చితంగా ఉచిత మరి టెస్టులు చేస్తూ ప్రజలకి అవగాహన కలిగించే దానికోసం ఖచ్చితంగా మా వంతు కృషిని మేము చేస్తాం. మాజీ ఎంపీ వైసీపీ నేత గోరంట్ల మాధవ్ను పోలీసులు ఇవాళ గుంటూరు మొబైల్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు మాధవ్కు ఈ నెల 24 వరకు రిమాండ్ విధించింది. 14 రోజుల రిమాండ్ నేపథ్యంలో ఆయనను పోలీసులు నెల్లూరు జైలుకు తరలించారు. పోలీసులు విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై ఆయనను అరెస్టు చేశారు. మాధవ్తో పాటు మరో 5 నిందితులను కూడా కోర్టు రిమాండ్ విధించింది. దేశంలో బీసీ కులాల సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంగళరావు యాదవ్ అన్నారు. దేశానికి స్వతంత్రం సిద్ధించి 7.5 దశాబ్దాలు గడిచిన బీసీల జీవితాలలో ఆశించిన రీతిలో మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బీసీల అభ్యున్నతి దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలని అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్ మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని, దేశవ్యాప్తంగా జనగణనతో పాటుగా బీసీ కులగణన కూడా చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు చప్పిడి కృష్ణమోహన్ ముదిరాజు మాట్లాడుతూ బీసీల రక్షణ కోసం బీసీ యాక్ట్ చట్టాన్ని వెంటనే తీసుకురావాలని అన్నారు. విద్యా ఉద్యోగ రంగాలలో 42% రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అత్యధిక శాతం ఉన్న బీసీల అభ్యున్నతిని కాక్షించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అన్నారు. 2021లోనే బీసీల జనాభా లెక్కలు తేల్చాల్సి ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు తత్సారం చేస్తుందో అర్థం కావటం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీల సమస్యలను విస్మరించడం తగదని హితవు పలికారు. ఈ విలేకరుల సమావేశంలో భాగంగా మహాత్మా జ్యోతిరావు పూలేకు సంఘం నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా షేక్ నాగులు మీరాను నియమించి నియామక పత్రాన్ని లాకా వెంకటరావు యాదవ్ అందజేశారు. నియామక పత్రం అందుకున్న నాగులు మీరా మాట్లాడుతూ బీసీల గళాన్ని చట్టసభల్లో వినిపించవలసి ఉందని అన్నారు. ఆ మేరకు బీసీల ఐక్యత కోసం జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిబంధనలకు లోబడి పనిచేస్తానని చెప్పారు. నాగులు మీరాను పలువురు ఘనంగా సత్కరించారు. ఈరోజు రాష్ట్ర యువజన వర్కింగ్ ఉపాధ్యక్షులుగా నాగుల్ మీరా గారిని వీరిని ఈరోజు నియమిస్తూ ఈ యొక్క విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నాగుల్ మీరాకి మంచి సర్కిల్ ఉంది, యువకుడు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 100 భాషా సంఘం ఆ యొక్క సంఘంలో కూడా మంచి బాధ్యత ఉంది ఆయనకి. కాబట్టి ఆయన ఈ యొక్క యువజన వర్కింగ్ ప్రెసిడెంట్గా మంచి సేవలు అందిస్తారనే ఉద్దేశంతో మరి నాగుల్ మీరా గారిని ఈరోజు ఈ యొక్క బాధ్యత ఆయన మీద మరి పెట్టడం జరిగింది. ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు 78 సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా మరి ఇంకా ఈ సమాజంలో మార్పులు అనేది అంటే సామాజిక న్యాయం ఇప్పటికి కూడా జరుగుతున్న సందర్భం లేదు. కనుకనే మేమంతా కూడా మా యొక్క జనాభా దామాషా ప్రకారం ఈ రాష్ట్రంలో మాకు న్యాయం జరగట్లేదు, అలాగే దేశంలో న్యాయం జరగట్లేదు. మరి ఈ రాష్ట్రంలో 140 బీసీ కులాలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు కూడా
దాదాపు 100 కులాలు కనీసం ఒక జడ్పీటీసీ కానీ, ఒక మేయర్ కానివ్వండి, ఒక ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి, అట్లాగే ఎమ్మెల్యే కానివ్వండి, ఎమ్మెల్సీ కానివ్వండి, ఎంపీ కానివ్వండి, ఇటువంటి పదవులు మరి నిర్వహించిన కులాలు 100కు పైగా ఉన్నాయి. నిర్వహించినటువంటి కులాలు. సామాజిక న్యాయం అనేది అన్ని వర్గాలకి జరగాలి. రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగ అన్ని రంగాల్లో కూడా ఈరోజు బీసీలు చాలా వెనుకబడి ఉన్నారు. డాక్టర్ లాకా వెంకటరావు గారి నాయకత్వంలో బీసీ సంఘం పునర్నిర్మాణం జరుగుతుంది. రాష్ట్రంలో మీరు చాలామంది బీసీ సంఘాలని, బీసీ నాయకులు చూశారు. కానీ చిత్తశుద్ధి, ఆచరణ ఎక్కడ కనపడలేదు. కాబట్టి మేము వాళ్ళందరినీ పక్కన పెట్టి, మీరు మాకు పనికిరారు, మాకు లాకా వెంకటరావు గారి నాయకులు లాంటి నిజాయితీ పరులు కావాలి, వినమ్రంగా ఉండే నాయకులు కావాలి. కాబట్టి మేము బీసీల హక్కులను అటువంటి నాయకులు సారథ్యంలో ఆయన అడుగుజాడల్లో నడిచి మేము పోరాడతాం. ఎట్టి పరిస్థితుల్లో మేము బీసీలు అండగా ఉంటాం. అన్ని కులాలకి 190 కులాలకి ఇవాళ బీసీ సంఘం అండగా ఉంటుంది. రాబోయే కాలంలో మీరంతా కూడా ఇవాళ చూశారు మీరు, నాగుల మీరా గారు, ఆయన యువకుడు, ఉత్సాహవంతుడు, ఆయనలో ఉన్న లక్షణాలు, గుణాలని గమనించి అటువంటి వాళ్ళు నాయకులుగా తీర్చిదిద్దడమే మా లక్షణం. ఇవాళ బీసీ సంక్షేమ సంఘం అంటే ఒక ఉద్యమ సంఘం, ఉద్యమకారులను తయారు చేసే సంఘంగా బీసీ సంఘం పనిచేస్తుంది. ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాం మిత్రులారా, రాబోయే కాలంలో ఈ ప్రజల హక్కులకు, బీసీ హక్కులను సాధించడానికి బీసీ సంఘం ఏ కార్యక్రమాలు చేపట్టినా నాగుల మీరా ఆధ్వర్యంలో మన బీసీ యువత కూడా మీరంతా కదిలి ముందుకు రావాలి, హక్కులను సాధించుకోవాలి. ఎందుకంటే ఇవాళ పాలక పార్టీలు మన వైపు చూడాలంటే ఇప్పటివరకు మన కూరలో కరివేపాకులాగా వాడుకుని వదిలేస్తున్నారు. కరివేపాకులాగా వాడుకుని వదిలేయటం కాదు, కర్రు కాల్చి వార్త పెడదాం కొడకలారా అనేట్టుగా బీసీలో అంతా గట్టిగా నిలబడే సందర్భం వచ్చింది. ఇవాళ మనం చట్టసభలో కూడా మన గొంతు వినబడాల్సిన బాధ్యత ఉంది. మన ప్రతి ఒక్కరు ఇది నా ఒక్కడికి వచ్చింది అన్న నాకే ఇచ్చారని కాదు, నాలాగా అనేక మంది రావాలి ముందుకి. జిల్లా నుంచి సెంట్రల్ వరకు కూడా మన గలం వినబడాలి. మనం ప్రతి ఒక్కరం కూడా మన బీసీ హక్కుల కోసం పోరాడాలి. మనం మాట్లాడే ప్రతి మాట స్టేట్ నుంచి మన నాయకులైన నరేంద్ర మోడీ గారికి మన బాధ వినబడాలి. ఆయన మన హక్కులు మనకి సాధించే వరకు కూడా మనం పోరాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ బాధ్యత నేను ఏదో నాకు ఇది అన్న నాకు పోస్ట్ ఇచ్చారు, నేను చేశాను, కానీ ఇది నేను చాలా నిబద్ధంగా, చాలా బాధ్యతగా నాకు ఇచ్చిన ఈ పదవిని నేను ప్రతి ఒక్క విషయంలో కూడా, ప్రతి ఒక్కరికి కూడా, మన బీసీ నాయకులకి ఏ విషయంలో అయినా సరే నేను ఈ బాధ్యతని నెరవేర్చి వాళ్ళకి అండగా నేను నిలబడతానని పెద్దల సాక్షిగా, మీడియా సాక్షిగా, మా దూదేకుల కులం సాక్షిగా, మా బీసీ నాయకుల సాక్షిగా నేను చెప్తున్నాను. దేశోద్ధారక కాశీనాథ్ నాగేశ్వరరావు పంతుల ఆదర్శనీయుడని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే మొన్న ఉమామేశ్వరరావు కొనియాడారు. తెలుగు జాతి ఔన్నత్యానికి, తెలుగు భాష వికాసానికి నాగేశ్వర పంతులు గారు చేసిన సేవ నిర్వమానమని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని గాంధీనగర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ సెంటర్లో దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వర పంతులు 87వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాశీనాథ్ నాగేశ్వర పంతులు విగ్రహానికి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వర పూలమాల వేసి నివాళులు అర్పించారు. పాదాచారులకు, వాహనదారులకు మజ్జిగను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ కాశీనాథుని నాగేశ్వర పాత్రికేయుడు, వ్యాపారవేత్త, స్వతంత్ర సమరయోధుడు, రాజకీయ నాయకుడు, గ్రంథాలయ విస్తీర్ణకు కృషి చేసిన విద్యావేత్త, దానశీలి, ఖాదీ ఉద్యమాన్ని ప్రోత్సహించిన మహనీయుడు అన్నారు. ఈ క్రమంలోనే ఆయనను నాగేశ్వర పంతులు అని, దేశోద్ధారక విశ్వదాత అని అంతా గౌరవించేవారన్నారు. మహోన్నత భావాలు కలిగిన కాశీనాథుని నాగేశ్వర ఆశయ సాధనకు అనుగుణంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. స్థానికంగా కాశీనాథ నాగేశ్వర పంతుల విగ్రహం ఉన్న పార్కును సైతం అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. అనంతరం స్థానిక డివిజన్ టీడీపీ పార్టీ అధ్యక్షులు గార్లపాటి విజయ్ కుమార్ మాట్లాడుతూ కాశీనాథుని నాగేశ్వర పంతులు చిరస్మరణీయుడు అని అన్నారు. వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈరోజు దేశోద్ధారక ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, మన తెలుగువారు, మన కృష్ణా జిల్లా వాసి అయినటువంటి పెద్దలు వెల్లటూరు వాసులు దేశోద్ధారక నాగేశ్వర పంతులు గారి 87వ వర్ధంతి సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గంలో ఒక్కసారి ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పిస్తూ, ఆ మహానుభావుడు ఈ జాతి కోసం చేసినటువంటి సేవలు, స్వతంత్రం కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేసినటువంటి సందర్భం ఇవాళ మనందరం స్వేచ్ఛావాయువులు పిలుస్తున్నామంటే ఆ మహానుభావులు చేసినటువంటి
కృషి. ఆ రోజు ఆంధ్రపత్రిక స్థాపించి ఒక పారిశ్రామికవేత్తగా, దేశోద్ధారకుడుగా, అమృతాంజనం మరి దాన్ని వ్యాపారవేత్తగా అనేక దానాలు చేసి ఆంధ్ర యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలు ఏర్పడటానికి, అంటే ఈ ప్రాంతం మొత్తం, ఈ రాష్ట్రం మొత్తం, తెలుగు వాసులు మొత్తం, తెలుగు జాతి మొత్తం అభివృద్ధి చెందడానికి కృషి చేసినటువంటి మహనీయులు నాగేశ్వరరావు పంతులు గారు. అలాంటి మహానుభావుడు ఇవాళ మనకి 87 సంవత్సరాలు అయిపోయినా చనిపోయి, ఆయన ఆశయాలు, ఆయన ఈ జాతికి చేసిన సేవలు తెలుగుదేశం పార్టీ భవిష్యత్ తరాలకి తెలియజేసే విధంగా నిత్యం కూడా ముందుకు తీసుకెళ్తాం. ఇవాళ పెద్దలు కోరినట్టుగా ఈ పార్కుని అభివృద్ధి చేస్తాం. ఇవాళ ఆయన స్మారక విగ్రహాన్ని, ఇక్కడ ఉన్న విగ్రహాన్ని, ఈ సర్కిల్ని అభివృద్ధి చేస్తాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అలాంటి మహానుభావులు, స్వాతంత్ర సమరయోధుల పట్ల గౌరవభావంతో వాళ్ళ ఆశయాల్ని, వాళ్ళ అనుగుణంగా వాళ్ళ త్యాగాల్ని భవిష్యత్ తరాలు తెలియజేసే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ, ఆ మహానుభావుడికి ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మా పార్టీ నాయకులందరూ, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ అందరూ కూడా ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. కృష్ణా జిల్లాలో గాంధీ మహాత్ముడు అడుగు ఇడంగానే ముందుగా వచ్చేది బెజవాడలో కాశీనాథ నాగేశ్వరరావు గారికి. దేశ స్వాతంత్రం కోసం ఎన్నో ఏళ్ళు జైలుకి వెళ్ళినటువంటి మహనీయుడి యొక్క విగ్రహం ఇక్కడ చాలా కాలం నుంచి ఉంది. మీకు అందరూ తెలుసు, ఆంధ్రపత్రిక అమృతాంజనం మీద వచ్చే లాభాలన్నీ స్వాతంత్ర ఉద్యమంలో ఆయన గడిపారు. గ్రంథాలయ ఉద్యమంలో ఆయన చేసినటువంటి కృషి అపారమైనది. గాంధీ మహాత్ముడు ఒకసారి అన్నారు, ఇక్కడ ప్రతిదీ చిన్న వస్తువులన్నీ వేలంపాట పాడితే అన్నీ ఆయనే పాడుకున్నాడు. అప్పుడు గాంధీజీ అన్నారు కదా, విశ్వదాత అనేటువంటి బిరుదు ఇచ్చారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పడింది అంటే కేవలం కాశీనాథ నాగేశ్వరరావు వల్లే. కళా ప్రపూర్ణ, కళలకు పోషించాడు. దుర్గా కళా మంత్రం సినిమాలు కాదండి, నాటకాలు వేసేటువంటి మంత్రం. ఇంకా ఆశ్చర్యకర విషయం ఏంటంటే, ఎక్కడ ఏ ఉద్యమం జరిగినా, ఉప్పు సత్యాగ్రహం, వెస్ట్ సత్యాగ్రహం, ఇలా అనేక ఉద్యమాల్లో, ప్రతి ఉద్యమంలోనూ ఆయన అడుగుడిన ప్రాంతం ఏదీ లేదు అని చెప్పవచ్చు. భావితరాలు గుర్తుపెట్టుకునే మహనీయుని 87వ వర్ధంతి శ్రీ దేశోద్ధారకుని కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారి 87వ వర్ధంతి సందర్భంగా వారికి ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ ప్రజల తరపున ఘన నివాళులు అర్పిస్తున్నాం. 1937 మే 1న జన్మించిన, కృష్ణా జిల్లా ఎలకరులో జన్మించిన మహానుభావుడు స్వాతంత్ర సమరయోధుడిగా పోరాటాలు చేసి భారతదేశానికి స్వాతంత్రం రావడంలో ప్రముఖ పాత్రను వహించారంటే అది మనం చెప్పుకోవడంలో అతిశయోక్తి కాదు. అదేవిధంగా వారికి వచ్చిన సంపాదనని కేవలం స్వాతంత్ర యోధులకి, స్వాతంత్ర సమరయోధులకి, దాని యొక్క త్యాగాలకే వారు ఖర్చు పెట్టారు. ఒక ఆంధ్రపత్రిక వ్యవస్థాపకుడుగా, అలాగే ఒక అమృతాంజనం వ్యవస్థాపకుడుగా ఆయన ఎన్నో కీర్తి పొందారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా కళా ప్రపూర్ణ పొంది అదే విశ్వవిద్యాలయాన్ని ఆయన స్థాపించారనడంలో అది అతిశయోక్తి కాదని చెప్పబోతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆగిరిపల్లిలో P4 కార్యక్రమంలో భాగంగా ప్రజలతో మమేకమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సెలూన్ కార్మికులు, రైతులు, గొర్రెల కాపరులతో మాట్లాడి వారి జీవన పరిస్థితులను తెలుసుకున్న సీఎం. నాలుగో రోజు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం. మంగళగిరిలో పోటీ చేయాలని 2019లో తీసుకున్న నిర్ణయం జీవితాన్ని మార్చేసిందని వెల్లడి. ఇంద్రకీలాద్రిపై ఘనంగా చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవ వేడుకలు. భారీగా తరలి వస్తున్న భక్తులు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.